డైరెక్ట్ గల్లాలు తిప్పేసి కుడతారు. ఒకటేమో గల్లాలు ఉన్న మన లైనింగ్ ఉన్నా కూడా హెమ్మింగ్ పెట్టుకుంటారు బకరమ్మ వేసుకొని. కొంతమంది పైపింగ్ వేస్తారు బోట్ నెక్కు, దేనికైనా కూడా నార్మల్ నెక్కుకైనా దేనికి. కొంతమంది నార్మల్ నెక్కు పైపింగ్ ఉంటుందా. తర్వాత కొన్నిటికి డైరెక్ట్ తిప్పేస్తారు నెక్స్, కొన్ని డ్రెస్సులకి. కొన్నిటికి ఏముంటుందంటే ఇప్పుడు ఈ రెండు సేమ్ ఉంది కాబట్టి మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది మెయిన్. ఈ మెయిన్ని లైనింగ్ మీద వేసి, ఇది లైనింగ్లో కూడా తిరగడం అనేది ఉంటుంది అవునా. ఇది మెయిన్. దీంట్లో ఇది కూడా దీంట్లో పట్టులో కొంచెం షైనింగ్ ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుస్తుంది ఇది షైనింగ్ ఉంది కాబట్టి ఇది కూడా మెయిన్. ఇట్లా వేసి తిప్పి వేస్తే ఇది ఎటు రావాలి, ఈ మెయిన్ అని రాసింది పైకి రావాలి. లైనింగ్లో కూడా తిరగడం అనేది ఉంటుంది చూడండి ఒకసారి. ప్యూర్ కాటన్ లెక్క ఉంటుంది. తర్వాత చిన్న చిన్న చుక్కలు డ్రాప్స్ లాగా వస్తుంది. తిరగడం అనేది చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్గా గల్లని కుట్టి తిప్పి వేసుకోవాలి. బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా పర్లేదు. నాడబెట్టుకోవాలంటే మధ్యలో నాడబెట్టుకోవాలి. నాడ రెడీ చేసుకొని చూడండి. మీరు ఏం చేస్తారు, ఇప్పుడు బటన్ అనుకోండి, అదే నాడబెట్టాలనుకోండి, మీరు కూడా కింద పెట్టుకోవాలి. దీనికి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఇక్కడ హాఫ్ ఇంచ్ మనం పెట్టుకుంటాం నాడబెట్టుకోవాలంటే. ఇక్కడ నాడబెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ డబ్బా షేప్ కుట్టితే తిప్పినప్పుడు నాడ పైకి వస్తుంది. లేదు మీరు ఏం చేస్తారు, బోట్ నెక్ బటన్ చిన్న నాడ ఒక గుండి పెట్టాలనుకోండి. లేదు అంటే నాడ పైనుంచి కూడా పెట్టుకోవచ్చు. కానీ ఫినిషింగ్ నీట్గా ఉండాలంటే ఏం చేయాలి, లోపల నుంచి రావాలి. నాడ పోగులు కూడా బయటికి రావు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్టే ముందు దీంట్లో నాడ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకవేళ ఉక్స్ కానీ బటన్ కానీ పెట్టుకోవాలంటే ఇక్కడ గ్యాబ్ జెయింట్ ఉండాలనుకుంటే ఇక్కడికే తిప్పుకోవాలి. మధ్యలో వేరే క్లాత్ వేసుకుని వేరే తిప్పుకోవాలి. మధ్యలో జెయింట్ అనేది ఉంటుంది. కొంతమంది జెయింట్ కూడా ఇష్టపడతారు కదా, జెయింట్ ఉంటుంది. మిషన్ ఆయిల్ డబ్బా ముందు రోజు వేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇక్కడ గ్యాప్ని కూడా కట్ చేయాలి. మొత్తం నెక్కు కట్ కాకుండా కచ్చిక పెట్టుకోవాలి షేప్ తిరగడం కోసం. చిన్న చిన్నగా జాయిన్ చేసుకున్నట్టు రెడీ అవ్వాలి. కావాల్సిన షేప్ని సెట్ చేసుకొని కుట్టు వేసుకోవాలి పైనుండి. లైనింగ్ని సెట్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇక్కడ బోట్ నెక్ వచ్చింది కదా, ఇక్కడ నాడ కానీ బటన్ కానీ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ షోల్డర్ జాయింట్ అవుతుంది. ఇక్కడ నాడ కానీ బటన్ కానీ, ఒకవేళ గుండీది అయితేనేమో కొంచెం పొడుగు సన్న నాడ ఉంటుంది, చిన్నగా ఇట్లా కుట్టుకోవాలి. ఇట్లా కుట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా వస్తుంది. ఇక్కడ బటన్ వచ్చింది ఇక్కడ తగిలించుకోవాలి. నాడైతే నాడ, మిగతాది అంతా ఇప్పుడు జాయింటింగ్ చేసుకోవాలి. లైనింగ్ అనేది మనకు కిందికి పోయింది, మెయిన్ వచ్చింది కదా పైకే. దీన్ని మొత్తం అటాచ్ చేసుకోవాలి. మొత్తం పెద్ద కుట్టుతో లైనింగ్ డ్రెస్ కూడా మనం చేసుకున్నాం కదా సేమ్. అంతకుముందు డ్రెస్కి కూడా ఏదైనా కుట్టినప్పుడు, ఫ్రాక్ కానీ ఏదైనా కుట్టినప్పుడు బాడీ మొత్తాన్ని అటాచ్ చేసుకోవాలి. డబల్ క్లాత్ ఉంది కాబట్టి అటాచ్ చేసుకోవాలి. ఈ
ఈ ఎక్స్ట్రా క్లాత్ని మెయిన్ క్లాత్ కదండి కిందది దాన్ని జాయింట్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ బొందులు ఉన్నాయి కాబట్టి దీన్ని మలవాల్సిన అవసరం లేదు. లేదంటే మీరు ఏం చేయాలి, దీన్ని ఇక్కడ మలుచుకోవాలి. ఎవరు మలవలేదు ఇవాళ పెద్ద డ్రెస్. ఇప్పుడు ఇక్కడ నుంచి జాయింట్ వేస్తారు, ఇక్కడ కొంచెం వదిలేయండి. ఇట్లా మలిచేటప్పుడైతే ఇది మలిచి ఫస్ట్ వదిలేసి ఇప్పుడు ఇక్కడ కట్ చేసిన తర్వాత దీన్ని మలుచుకోవాలి. ఇట్లా లైనింగ్ని మడుచుకోవాలి. డ్రెస్కి బోట్ నెక్ అయినా కాలర్ అయినా ఏది కుట్టుకున్నా కూడా డ్రెస్కి ఇక్కడ మెయిన్కున్న లైనింగ్కి గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఇక్కడ జాయింట్ వేసేటప్పుడు ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి కుట్టు ఎండ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి దీన్ని విడిగా కుట్టుకోవాలి. తర్వాత ఇటు సైడ్ నుంచి ముడతలు రాకుండా కింద క్లాత్ చూసుకుంటూ ఇటు సైడ్ జాయింట్ వేసుకోవాలి. అది అట్నుంచే వేసాం కదా, ఇది ఇటు నుంచి ఎందుకు వేస్తామని కొంతమంది అనుకుంటారు. కానీ ముడతలు రాకుండా ఉండాలంటే మనం క్లాత్ని సర్దుకోవాలంటే ఇక్కడ క్లాత్ని అడ్జస్ట్ చేయడం మనకు ఈజీగా ఉంటుంది. వెనకాల నుంచి చేస్తామా ఈ ముందు నుంచి చేస్తాము, ముందు నుంచి కాబట్టి మనకు సాఫ్ట్గా అనడానికి తెలుస్తుంది. ఇక్కడ క్లాత్ని బట్టి మనం కుట్టు వేసుకోవాలి. క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. దేని మీదనే లైనింగ్ కన్ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ ఏంటంటే మెయిన్ దేని మీద కుట్టేయాలి చూడండి ఒకసారి. మెయిన్ మీద వేసుకోవాలి. రెండు సేమ్ అనేది లైనింగ్ అనేది ఉండదు, వేరే ఉంటుంది, మీకు తెలుస్తుంది ఈజీగానే. కానీ ఇది సేమ్ ఉంది కాబట్టి మీకు అర్థం కావట్లేదు. రెండు సేమ్ ఉంటాయి. ఎంత తీసుకున్నా, ఎంత కాస్ట్లీ లైనింగ్ తీసుకున్నా కొంచెమైనా తేడా ఉంటుంది. అప్పుడు మీకు ఏం కన్ఫ్యూజ్ ఉండదు. కానీ ఇవాళ మనకు క్లాత్ లేదు కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది. ఇట్లా మలుచుకొని పెట్టుకోవాలి కొంచెం. లైనింగ్ మర్చుకోవాలి.
ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలి. చాలామంది ఇది ఎట్లా ఉంచాలనుకో ఎక్స్ట్రా ఉంటుంది లోపల ఖర్చు. ఖచ్చితంగా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ సైడ్స్ ఇంటర్లాక్ చేసుకుంటారు మామూలుగా అయితే. లేదు అంటే మనం మామూలు మిషన్లో కుడతాం కాబట్టి ఎక్స్ట్రాకి డబల్ కుట్టు ఒకటి వేసుకోవాలి. ఇట్లా ఇంకొక క్లాత్ ఇది కలిపి కుట్టు వేసుకుంటే పోగు ఊడిపోదు. ఇంకొక భాగం ఉండాలి. లైనింగ్ జాయింట్ వేసిన తర్వాత షోల్డర్ జాయింట్ వేసి ఈ సైడ్ తిప్పుకోవాలి. షోల్డర్ ఎటు నుంచి ఏం చేస్తారు మీరైతే? ఇటు నుంచి చేస్తారా అటు నుంచి చేస్తారు? నెక్ నుంచి హ్యాండ్స్ ఒకవేళ స్లీవ్లెస్ అయితేనేమో దీనికి ఒక క్లాత్ పెట్టి మనము యూనిఫామ్కి కుట్టినాం కదా సేమ్ అట్లా హెమ్మింగ్ లా పెట్టుకోవాలి. కొంతమంది స్లీవ్లెస్ కూడా వేసుకుంటారు చిన్నపిల్లలు అయితే స్లీవ్లెస్. ఇప్పుడు మామూలుగా అయితే మీరు ఏం చేస్తారు, స్లీవ్లెస్ అయితే మాత్రం ఇది మడిచి కుట్టుకోండి. మడిచి కుట్టిన తర్వాత పైన నుంచి కట్స్ కోసమే మీకు ఇప్పుడు చూపిస్తున్నారు, రాని వాళ్ళ కోసమే. కుట్టు వేసిన ఖర్చుకి ఇట్లా కనబడుతుంది కదా మీకు చుక్కలు పెట్టిన దానికి. మీకు లైనింగ్ మీద ప్రతి ఒక్క లైన్ అనేది మీకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి 2 బావు దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ కట్స్ గుర్తు పెట్టుకుంటాం కదా మనం. ఇక్కడ వరకు షేప్ కుట్టు వేసుకోవాలి. షేప్ కుట్టు ఇక్కడనే ఆపేసి దీన్ని రఫ్ చేసుకోవాలి. పెద్దది కుట్టినప్పుడు పక్కన ఒక కుట్టు, ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసుకోవాలి సైడ్కి. కొంచెం ఒక్కసారి 2 సార్లు చేస్తూ ఉంటే వస్తుంది. పెద్ద మేకర్ అయితే ఇది ఆప్షన్, కానీ ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు చిన్న మేకర్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది చూపిస్తున్నాను. జాక్ మిషన్కి అయితే ఇక్కడే ఉంటుంది సేమ్ రఫ్ చేసేది. ఇప్పుడు ఎక్కడ దాకా కుట్టేస్తామో అక్కడ దాకా ఫోల్డింగ్ రావాలి క్లాత్. అనితనా ఏది ఎందుకు ఖర్చు రాలే చూడు, ఎందుకు రేపు పొద్దున కుట్టి తీసుకురావాలి. షేప్ రావాలి. చిన్న మీ కుట్టు వేసుకోవాలి ఇట్లా. ఖర్చు తొందరగా చినుగుతాయి కదా చాలా మందికి. ఇక్కడ కుట్టు మంచిగా వేయకపోతే చినుగుతాయి. డ్రెస్ బాగానే ఉంటుంది కానీ కట్స్ పోతాయి చాలా మంది. ఇట్లా కట్స్ కుట్టుకోవాలి. ఓకేనా? ఇది కూడా కుట్టింగ్ అంటే ఇక్కడ మన షేప్ కుట్టు అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే కుట్టు. మీరు ఒకవేళ ఈ షేప్ కుట్టు తక్కువ వేసుకొని తర్వాత కట్స్ మర్చుకుందామంటే కట్స్ ఇట్లా తిరుగుతాయి. మనమైతే బాడీ ఫిట్నెస్ కుట్టు అనేది ఇక్కడ వేసి దీనికి కట్స్ వేయాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. మీరు ఒకవేళ కొలత డ్రెస్ పెట్టినా కూడా కొలత ఇక్కడ దాకా కట్స్కి మార్క్ చేస్తాం కదా, మార్క్ చేసిన తర్వాత కట్స్ కుట్టుకోవాలి. మీరు ఏదో కొంతమంది ఏం చేస్తారంటే చాలామంది తెలియని వాళ్ళు ఇట్లా కుట్టేస్తారు. ఒక పావు ఇంచుకో అట్లా కుట్టేసి ఇదంతా మలిచి కుట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి వాళ్ళ నడుము సైజు చూసి మళ్ళీ కుట్టేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చి టైట్ అవుతుంది, ఈ కట్స్ దగ్గర లూజ్ ఉంటుంది. అప్పుడు కట్స్ ఇట్లా తిరిగిపోతాయి. ఈ డ్రెస్ కరెక్ట్గా నిలబడ్డట్టు ఉంటుంది, లేకపోతే తిరుగుతుంది డ్రెస్. కట్స్ కుట్టాలి. లావు ఉన్న వాళ్ళకైతే కొంచెం ఎక్కువ ఇట్లా వస్తుంది, ఎడ్జికి వస్తుంది కావచ్చు, ఇక్కడికి వస్తుంది కావచ్చు. సన్నగా ఉన్న వాళ్ళకి షేప్ ఇట్లా వస్తుంది, నడుము దగ్గర డౌన్ వస్తుంది. సన్నగా ఉన్న డౌన్ ఇట్లా వచ్చి ఇక్కడికి వస్తుంది, కొంచెం పెరుగుతుంది. కొంతమందికి ఏంటంటే నడుము సన్నగా ఉండి ఇక్కడికి వచ్చి ఇట్లా పెరుగుతుంది, సీట్ పెద్దగా ఉంటుంది. సీట్ కొలత తీసుకున్నాం కదా మనం, సీట్ కొలత వరకు కుట్ట ఆపాలి.
ఆ కుట్టు కనుక కరెక్ట్ వేయకపోతే ఏదో వేసినామా అంటే 2 ఇంచుల కుట్టుతో ఇట్లా వేసుకుంటా పోతే సీట్ దగ్గర టైట్ అవుతుంది, లూజ్ అవుతుంది. ఆ సీట్ దగ్గర కుట్టు వెడల్పు రావాలి, నడుము దగ్గర లూజ్ కుట్టు రావాలి, చా దగ్గర కుట్టుతోనే ఈ ఎండింగ్ అనేది ఇక్కడ సెట్ కావాలి. అదే డ్రెస్లో ఉండే లుక్, తర్వాత డ్రెస్ ఫినిషింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది. అది మళ్ళీ తర్వాత కట్స్ ఏమి ఉండదు. కాలర్ ఒకటి చెప్తా,